సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ ఇచ్చి కూడా పర్మనెంట్ని జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా విద్యుత్ శాఖ నుంచి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి ట్రైనింగ్లో వచ్చేసరికి 24,000 వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత 50,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. 10+2 క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేదే కనుక జనవరి 8 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ విషయానికి వచ్చేదే కనుక జనవరి 31 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్టులకి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్గా డేట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేస్తున్నటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కనుక టోటల్గా 295 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి 6 months పాటు కూడా ఇక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది గైస్. ఈ యొక్క ట్రైనింగ్లో కూడా మనకి మంత్లీ వచ్చేసరికి సమ్ అమౌంట్ అనేటువంటి కూడా పే చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేతో పాటు డిఆర్ఎస్ అలవెన్సెస్, రీఎంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్తో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్, పిఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ని కూడా మనకి పే చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకుంటే కనుక క్యాండిడేట్ మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక పోస్ట్కి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక జనవరి 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులైతే కనుక 28 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 31 years వరకు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అండ్ టెక్నీషియన్ సి అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో డిసిప్లిన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎలక్ట్రానిక్స్ విభాగంలో 7 vacancies, ఎలక్ట్రికల్ విభాగంలో 3, నెక్స్ట్ మనకి మెకానికల్ విభాగంలో వచ్చేసరికి 12 vacancies అయితే ఉన్నాయి గైస్. నెక్స్ట్ మనకి టెక్నీషియన్ విభాగంలో కనుక చూసుకుంటే కనుక ఎలక్ట్రానిక్ మెకానిక్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 12 vacancies, ఎలక్ట్రికల్ విభాగంలో 2, ఫిట్టర్ విభాగంలో 10 vacancies అయితే ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 6.77 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అనేది వీళ్ళైతే ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది. సో మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కనుక దాదాపుగా మనకి 56,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి టెక్నీషియన్ సి పోస్టులకు వచ్చేసరికి 5.94 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అనేది వీళ్ళైతే ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది. సో మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కనుక దాదాపుగా మనకి ఒక 50,000 వరకు కూడా మనకి మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్ఎస్ఎల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లలో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి టెక్నీషియన్ సి పోస్టులకు వచ్చేసరికి 10th class క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసి 1 year అప్రెంటిస్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేటువంటి కూడా ఒక రెలివెంట్ ఫీల్డ్లో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక టోటల్గా మనకి ఇక్కడ 2 partsగా మనకి ఇక్కడ డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్.
పార్ట్ 1 వచ్చేసరికి టోటల్గా మనకి 50 మార్క్స్కి అయితే ఉంటుంది గైస్. సో టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక జనరల్ మెంటల్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్ టు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ కాంప్రహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. సో పార్ట్ 2లో కనుక చూసుకుంటే కనుక సో మీరు ఏ బ్రాంచ్లో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలుగుంటారో ఒక టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి టోటల్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లే కనుక పార్ట్ 1తో పాటు పార్ట్ 1 అనేటువంటిది సపరేట్గా 35% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లే కనుక ఈచ్ వన్ పార్ట్ వచ్చేసరికి 30% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటి చేసి ఇక పోస్ట్కి ఆన్ బోర్డింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అని మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా అడ్మిట్ కార్డులో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా మెన్షన్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 2 పోస్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లో ఏ ఉద్యోగాలకైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్లో మనకి అకౌంట్ అనేటువంటి లేదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ టు క్రియేట్ లాగిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసి యాజ్ పర్ ద 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుందో ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ చూస్ చేసుకొని నెక్స్ట్ ఈ యొక్క డిసిప్లిన్ అనేది ఏదైతే ఉంటుందో ఒక డిసిప్లిన్ అనేటువంటి మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అనేటువంటిది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని ఇక్కడ ఎస్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసి సబ్మిట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ చూస్ చేసుకొని మీకు పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసి సబ్మిట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనము లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు టోటల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి ఒక సర్టిఫికేట్స్ అనేవి కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పోస్టింగ్ అనేది కూడా మనకు సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి గైస్. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.